శివరాత్రి చాలా ఇష్టమైన రోజండి నాకు. ఎందుకో శివుడన్న, ఆ శివతత్వం అన్నా గానీ చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే చాలా నిరాడంబరంగా ఉంటాడేమో అందుకేమో. కానీ మనలో చాలా మందికి దృష్టి శివుడి మీద ఉంటుంది గానీ, చిత్తం చెప్పుల మీద ఉంటుంది అని ఒక సామెత ఉంది చూడండి. అట్లా ఉంటుంది మన శివరాత్రి వ్యవహారం. పూజ చేస్తాం, గుడికెళతాం, బ్రహ్మాండంగా ఉపవాసం ఉంటాం, రాత్రంతా జాగారం ఉంటాం, ఆ రాత్రి సినిమాలు చూస్తూ ఉంటాం, లేకపోతే ఆడుకుంటూ ఉంటాం కదా! ఇక్కడే అసలు సమస్య ఉంది అంటున్నా. దీని మీద చాలా చాలా కథలున్నా గానీ, పరమశివుడు స్వయంగా చెప్పిన కథ కూడా ఒకటి ఉందండి. ఏం లేదు, ఒక బోయవాడు వేటాడుకునే బోయవాడు అంటే భుక్తి అదే కదా అతనికి. రోజు వేటకెళ్తాడు. ఆ రోజు శివరాత్రి అని కూడా తెలీదు. కానీ పొద్దున్నుంచి ఒక్క వేట కూడా దొరకదండి. ఇంక చెట్టెక్కుతాడు, ఒక చెట్టు. అది మారేడు చెట్టు అని తెలీదు. ఉంటాడు. ఎంతసేపు ఉన్నా కానీ చీకటి పడిపోతుంది. మొదటి జాము గడిచిపోతుంది. ఆ టైంకి ఒక జింకలా వస్తుందండి నీళ్లు తాగడానికి. అదేమో కడుపుతో ఉంటుంది పాపం. బాణం ఎక్కువ పెట్టిన వెంటనే, బాబు నేను కడుపుతో ఉన్నాను, అన్యాయం కదా అని చెప్పి మాట్లాడుద్దండి. సరే వదిలేస్తాడు. రెండోది వస్తుందండి. అదేమో బాగా బక్క చిక్కిపోయి ఉంటుంది. నేను అసలే అనారోగ్యంతో ఉన్నాను, నన్ను తింటే ఏం ఉపయోగం, నీకు నీ ఫ్యామిలీకి కూడా సరిపోదు, ఒకవేళ నీకు ఏ వేట దొరకకపోతే నేను మళ్ళీ వెనక్కి వస్తాను, మా ఆయన్ని వెతుక్కుంటూ వెళుతున్నాను అని చెప్పి రెండోది అంటదండి. మామూలుగా అయితే వదలడు, ఎందుకో మరి ఆ రోజు వదిలేశాడండి. అంటే ఆ రోజు మహత్యం పైనున్న, అంటే కూర్చున్నాడు కదా చెట్టు, మారేడు చెట్టు మహత్యం అనుకుంటా. మూడోది ఇంకో జింక వస్తుందండి మూడో జామకి. అంటే ఇది మగ జింక. నేను 2 ఆడ జింకలను వెతుక్కుంటూ వస్తున్నాను, నేను మళ్ళీ రిటర్న్ ఇటే వస్తాను, అప్పుడు నీకు ఏ వేట దొరకకపోతే నీ ఇష్టం అని కూడా చెప్పుద్దండి. 3 జాములు అయిపోతాయి, ఇక తెల్లారిపోతూ ఉంటుంది. 4గో జాము వచ్చేస్తుంది. 4గో జాముకు కూడా ఇంకో జింక చిన్నపిల్లలను తీసుకొని వస్తుందండి. అరే నాకు చంటి పిల్ల ఉంది, ఇప్పుడు చంపేస్తే దాని పరిస్థితి ఏంటి అని అంటుందండి. 4గో జాము కూడా అయిపోతుందండి. ఇక తెల్లారిపోతుంది. తెల్లారి ఈ జింకలన్నీ కూడా వస్తాయండి. ఏవి ఆ బోయవాడి ముందుకు వచ్చి నన్ను కాదు నన్ను పోటీ పడతాయన్నమాట. ఫస్ట్ నేను వచ్చాను కదా అంటే, అది కడుపుతో ఉందని, లేదు ఇది బక్కగా ఉందని, నన్ను చంపు తిను కావాలంటే అంటాయండి. అంతే, అప్పుడు వాడికి బల్బెలుగుద్ది అన్నట్టు. అరే నేను మామూలుగా అయితే చంపేసేవాడిని, చంపకుండా ఎందుకు ఆగాను, ఎందుకు ఛాన్స్ ఇచ్చాను ఏంటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కింది మారేడు చెట్టు. ఆ మారేడు దళాలని తుంచి, అంటే అడ్డంగా ఉంటాయి కదా వేటాడడానికి, తుంచి కింద పడేస్తాడు. ఎప్పుడో పాత శివలింగం ఒకటి కింద ఉండిపోతుందంటండి. అది ఆ చెట్టు కింద ఉండిపోతుంది. అలాగా అతనికి శివరాత్రి మొత్తం జాగారం చేసేసిన పుణ్యం దక్కింది అని. ఇక్కడ మనందరం వేటాడే ప్రసక్తి లేదు, ఫైటింగ్కి వెళ్ళే ప్రసక్తి లేదు కదా. కానీ మనం ఒక పనిలో ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే శివరాత్రి రోజు ఏం చేయాలంటే, మీరు ఒక పని